ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ చూస్తున్నాం, అసలు అన్కంట్రోలబుల్గా పెరిగిపోతున్నాయి. ఎప్పుడో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ మీద కూడా ఇంకా ప్రైస్ చేస్తూనే ఉన్నారు. అండ్ చాలా మంచి మంచి ఫోన్స్ లైక్ IQ Neo 10R కానీ, OnePlus Nord CE5 కానీ, ఇలాంటి చాలా మంచి ఫోన్స్ అసలు కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టాక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ఫోన్స్ అమెజాన్లో సెర్చ్ చేస్తే అసలు కనిపించవు, అసలు స్టాక్ నుంచి తీస్తారు. ఇలా చాలా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ని కంప్లీట్గా తీసేశారు, లేదంటే ప్రైస్ హైక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్పక్కర్లా, అసలు స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి సంబంధం లేకుండా పెడుతున్నారు. ఇలాంటి ఒక కండిషన్లో 30,000 రూపాయల్లో పెట్టిన డబ్బులకి న్యాయం చేసే ఫోన్స్ ఏమున్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో 30,000 రూపాయల లోపు ఉన్న స్మార్ట్ ఫోన్స్ని ఒక 4 కేటగిరీస్గా స్ప్లిట్ చేస్తున్నాం. మెయిన్ కెమెరా సెంట్రిక్, గేమింగ్ సెంట్రిక్, బ్యాటరీ సెంట్రిక్ అండ్ ఆల్రౌండర్ ఫోన్. ఈ 4 కేటగిరీస్లో ప్రెసెంట్ 30,000 రూపాయల్లో మంచి ఫోన్స్ ఏమున్నాయనేది ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మీరు ఇతను డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి ఆ ఫుల్ రివ్యూ చూడండి. వాటిలో ఇంకా చిన్న చిన్న నెగిటివ్స్ అని చెప్పుకుంటాను, అవన్నీ మీకు ఓకే అనుకుంటే ఆ ఫోన్స్ మీరు కొనుక్కోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంకా లిస్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. 30,000 రూపాయల లోపు గేమింగ్ సెంట్రిక్గా కావాలనుకుంటే ఇంతకుముందు మనకి మంచి మంచి ఫోన్స్ వచ్చేవి. పోకో F7, IQ Neo 10, OnePlus Nord 5. ఇప్పుడు ఎన్ని ప్రైజెస్ పెరిగిపోయినాయి, 35,000 దాటిపోయినాయి అనమాట. సో ప్రెసెంట్ 30,000 రూపాయల్లో మంచి గేమింగ్ ఫోన్ ఏమైనా ఉందా అంటే మీరు పోకో X8 Pro ట్రై చేయొచ్చు. ఇది బేస్ మోడలే 256GB వస్తుంది. ఇది ఒక్క ఫోనే 256GB. మిగతా అన్ని నేను ఈ వీడియో చెప్పే అన్ని ఫోన్స్ 128GB బేస్ మోడల్తో వస్తుంది. సో ఇది బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 33,000 రూపాయలకి అమ్ముతున్నారు. అండ్ 3,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 30,000 రూపీస్కి వస్తుంది. 30,000 రూపీస్లో ఓన్లీ గేమింగ్ సెంట్రిక్, మెయిన్గా నేను గేమ్స్ ఆడతాను అండ్ హెవీ పర్ఫార్మింగ్ టాస్క్లు లైక్ ఎడిటింగ్ కానీ, ఏదైనా మల్టీటాస్కింగ్, హెవీ మల్టీటాస్కింగ్ కానీ, కొంచెం ఫోన్ని హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే పోకో X8 Pro మీకు మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్కి. గేమింగ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అందుబాటు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్. మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ అనమాట. పర్ఫార్మెన్స్ లో ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఈవెన్ మీకు డిస్ప్లే బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. అన్ని బాగానే ఉంటాయి ఈ ఫోన్లో. బట్ ఈ ఫోన్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందల్లా కెమెరాస్. దీనిలో కెమెరాస్ అంత సూపర్గా ఉండవు. బిలో 20,000 రూపీస్ లోపు కెమెరాస్ ఎలా ఉంటాయో ఆ లెవెల్ కెమెరాస్ ఈ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకు కెమెరాస్ అంత ఇంపార్టెంట్ కాదు, మెయిన్ పర్ఫార్మెన్స్. గేమ్స్ ఎక్కువ ఆడతాను అండ్ ఎడిటింగ్ కానీ ఏదైనా హెవీ టాస్క్లు చేయడానికి నాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే పోకో X8 Pro చాలా మంచి ఆప్షన్. అండ్ నీకు ఆల్టర్నేట్ ఫోన్స్ అంటే మీకు ఒప్పో K13 టర్బో వస్తుంది. 28,000 రూపీస్కి వస్తుంది. దీనికన్నా ఒక 2,000 తక్కువ. కానీ కంపేర్ చేసుకుంటే ఆ 2,000 రూపాయలు పెట్టి పోకో X8 Pro తీసుకోవడం మంచి ఆప్షన్. దానికన్నా దీనిలోనే చాలా ఫీచర్స్ బెటర్ ఉన్నాయి. అండ్ రియల్మీ P3 Ultra కూడా ఇప్పుడు ప్రైస్ పెరిగింది. 26,000 రూపీస్కి అమ్ముతున్నారు. 26,000 పెట్టాల్సిన అవసరం లేదు ఆ ఫోన్కి. అండర్ 25 యాక్చువల్గా 20,000 రూపీస్ లోపు వచ్చేది ఆ ఫోన్. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండర్ 25,000 వస్తేనే ఆ రియల్మీ P3 Ultra తీసుకోండి. 25,000 మించి ఆ ఫోన్కి పెట్టాల్సిన అవసరం లేదు. సో గేమింగ్ అంటే వన్ అండ్ ఓన్లీ ఫోన్ ఈ ప్రైస్లో పోకో X8 Pro. అండ్ నెక్స్ట్ కేటగిరీ, ఒకవేళ మీకు బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్, నాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి, నేను డెలివరీస్ చేస్తుంటా, ఎక్కువ బయట తిరుగుతుంటా, లేదంటే కాలేజ్ స్టూడెంట్ని, మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో నైట్ వస్తా, నాకు బ్యాటరీ ఎక్స్ట్రీమ్ బ్యాటరీ కావాలి అనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ రియల్మీ P4 పవర్. ఇదే ఫోన్ని అమెజాన్లో రియల్మీ నార్జో పవర్ అని అమ్ముతుంటారు. రెండు సేమ్ ఫోన్సే, జస్ట్ పేరు మారుద్ది. మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోవచ్చు. ఓన్లీ బ్యాటరీ అని మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటేనే ఈ ఫోన్ తీసుకోండి. దీనిలో 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్. మీకు ఈజీగా 2 రోజులు వచ్చేస్తుంది. మీరు ఒకవేళ హెవీగా రోజంతా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ర్యాపిడో కానీ, స్విగ్గీ డెలివరీస్ కానీ ఇలాంటివి చేస్తున్నా కూడా ఎలా కాదన్నా కూడా ఒక ఫుల్ డే బ్యాటరీ వచ్చేస్తుంది. సో బ్యాటరీ ఫోన్లో చాలా బాగుంటుంది. కాకపోతే రిమైనింగ్ ఫీచర్స్ ఏవి కూడా అంత సూపర్ ఉండదు, డీసెంట్గా ఉంటాయి. లైక్ ప్రాసెసర్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆ ప్రైస్కి అంత సూపర్ ప్రాసెసర్ ఏం కాదు, కాకపోతే పని కానిస్తుంది. ఈవెన్ కెమెరాస్ కూడా అంతే, అంత సూపర్గా ఉండదు, పని కానిచ్చేస్తుంది. కాకపోతే దీనిలో సింగిల్ స్పీకర్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నాకు బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే రియల్మీ P4 పవర్కి వెళ్ళొచ్చు. లేదు నాకు బ్యాటరీ అంత ఎక్కువ అవసరం లేదనుకుంటే ఈ ఫోన్ స్కిప్ చేసేయచ్చు. మిగతా ఫీచర్స్ అంత సూపర్గా ఉండవు. అండ్ నెక్స్ట్ కేటగిరీ, ఒకవేళ మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ తీస్తుంటా, నాకు కెమెరాస్ బెస్ట్ ఉండాలి, రిమైనింగ్ ఫీచర్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ నథింగ్ ఫోన్ 4a. ఇది బేస్ మోడల్ 32,000 రూపాయలకి అమ్ముతున్నారు. కార్డ్ ఆఫర్స్ ఇది 30,000 రూపీస్కి వస్తుంది. 30,000 రూపీస్కి దీనిలో కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ ప్రైస్కి చాలా బాగా వస్తాయి. సో మీరు కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తా అనుకుంటే నథింగ్ ఫోన్ 4aకి వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ ఫీచర్స్ కూడా అంత బ్యాడ్ ఉండవు, బాగానే ఉంటాయి. లైక్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ Snapdragon 7H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది గేమింగ్ అంత బాగోదు కానీ జనరల్ యూజర్స్కి పని కానీ చేస్తుంది. ప్రాసెసర్ కూడా ఓకే. బ్యాటరీ కూడా ఇది 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఎవరు, మీరు సెపరేట్గా గాన్ ఛార్జర్ కొనుక్కోవాలి. 65 వాట్స్
గాన్ ఛార్జరు. బ్యాటరీ కూడా మరి మీరు ఫుల్ డే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈవినింగ్ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. బట్ బ్యాటరీ లైఫ్ కూడా అంత మేజర్ కన్సర్న్ కాదు. కాకపోతే దీనిలో IP రేటింగ్ ఉండదు, IP64 రేటింగ్తో వస్తుంది. సో అదొక్కటి నాకు పర్లేదు అనుకుంటే కెమెరాస్ కోసం మీరు నథింగ్ ఫోన్ 4Aకి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం తక్కువ ఏమైనా చూడు అంటే అక్కడ మీకు Vivo T4 Pro వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోను. ఇప్పుడు రీసెంట్గా Vivo T5 Pro లాంచ్ అయింది. అది అస్సలు కొనవాకండి, వర్స్ట్ ఫోన్ అది. మన ఛానల్లో వెరీ సూన్ రివ్యూ వస్తుంది, దానిలో కెమెరాస్ మాత్రం అసలు పట్టించుకోవద్దు. కాకపోతే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన Vivo T4 Pro బాగుంటుంది. ప్రెసెంట్ ఇది బేస్ మోడల్ 27,999కి అమ్ముతున్నారు. ₹1000 కార్డ్ ఆఫర్తో 27,000 వస్తుంది. 27,000కి ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్గా తీసుకోవచ్చు అండ్ ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్గా కూడా తీసుకోవచ్చు. మెయిన్గా కెమెరాస్ దీనిలో కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలో కూడా మీకు ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ ప్రాసెసర్ ఇది నథింగ్ కన్నా బెటర్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. సో గేమింగ్ కానీ కొంచెం హెవీ టాస్క్లు కానీ నథింగ్ ఫోన్ 4A కన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ IP రేటింగ్ కూడా ఇందులో IP69 రేటింగ్ ఉంటుంది. కాకపోతే దీనిలో డిస్ప్లే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 1.5K ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా ఒపీనియన్లో 1.5Kకి ఫుల్ HDకి అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. సో రిమైనింగ్ అన్ని బాగున్నప్పుడు ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వడంలో తప్పులేదనిపిస్తుంది. సో కెమెరా సెంట్రిక్ గా కొంచెం తక్కువ రేట్లో కావాలనుకున్న Vivo T4 Pro మంచి ఆప్షనే. సో కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే నథింగ్ ఫోన్ 4A కానీ Vivo T4 Pro కానీ వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇక్కడ Moto H60 Pro కూడా వస్తుంది. H60 Pro కూడా మంచి ఫోనే, కానీ ప్రెసెంట్ ఈ టైంలో కొంచెం ఆ ఫోన్స్ అవాయిడ్ చేయడం బెటర్. చాలా ఇష్యూస్ వస్తున్నాయి, నాకు చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మోటో ఫోన్స్ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తున్నప్పుడు చాలా బగ్స్ కానీ కెమెరా ఇష్యూస్ కానీ ఒకసారి మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ విపరీతంగా వస్తున్నాయి. సో ప్రెసెంట్ మోటోని కొంచెం హోల్డ్ చేద్దాం. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను మోటోని రికమెండ్ చేస్తాను. సో ₹30,000 నాకు ఈ కేటగిరీస్ అంతా వద్దు. నాకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి. నాకు బ్యాటరీ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఓవరాల్ ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇందా నేను చెప్పినట్టు Vivo T4 Proని కెమెరా సెంట్రిక్ ఫోన్ గానే కాదు ఒక ఆల్రౌండర్ ఫోన్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. దానిలో అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మరి ప్రో లెవెల్ గేమింగ్ ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేయలేదు. కానీ ఓవరాల్ జనరల్ యూజేజ్ కి ఆల్రౌండర్ గా ఆ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, మంచి ఫోనే. లేదనుకుంటే Realme P4 Pro ఉంటుంది. అది 28,999కి అమ్ముతున్నారు. ₹2,000 కార్డ్ ఆఫర్ తో 27,000 అమ్ముతారు. సేమ్ ప్రైస్ కి వస్తాయి 2 ఫోన్స్. కాకపోతే కంపేర్ చేసుకుంటే నాకు Realme P4 Pro కన్నా Vivo T4 Pro కొంచెం బెటర్ అనిపించింది. మీరు Vivo T4 Pro సమ్ రీజన్స్ తో నాకు వద్దు అనుకుంటేనే Realme P4 Proకి వెళ్ళొచ్చు. దీనిలో కెమెరాస్ అంత సూపర్ ఉండవు. సో నాకు ఓవరాల్ మంచి ఫోన్ కావాలనుకుంటే Realme P4 Pro కూడా మంచి ఫోనే, కానీ నా సజెషన్ తీసుకోగలిగితే Vivo T4 Pro తీసుకోండి. ఇది కూడా ఒకవేళ ఇప్పుడే చెప్తున్నా, Vivo T4 Pro తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వెరీ సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా Vivo T5 Pro వచ్చింది. మోస్ట్లీ T4 Pro డిస్కంటిన్యూ చేసేయచ్చు, కంప్లీట్ దాని స్టాక్ ఆపేయచ్చు. ఒకవేళ స్టాక్ ఆపేశారంటే మాత్రం అది దొరకదు. సో బెటర్ Vivo T4 Pro తీసుకోండి. ఒకవేళ Vivo T4 Pro ఆపేశారు, ఇంకేం దొరకట్లేదు అనుకుంటే Realme P4 Pro కూడా మంచి ఆప్షనే, దానికి కూడా వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం తక్కువ బడ్జెట్ లో, మరి 27-28 పెట్టలేదు, కొంచెం తక్కువలో ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు Moto H70 Fusion కూడా వస్తుంది. ఇది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 24,999కి వస్తుంది. కాకపోతే ప్రెసెంట్ మోటో చుట్టూ కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. దీని గురించి నేను రేపు టెక్ రివెంట్ ఎపిసోడ్ 22లో మాట్లాడతాను. సో అసలు ఆ ఇష్యూ ఏంటి, వాళ్ళు చేసేది కరెక్టా కాదా, మీరు ఆ వీడియో చూసి మీరు తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. నేనైతే ప్రస్తుతానికి మోటో ఫోన్స్ ని ప్రజెంట్ కొంచెం హోల్డ్ చేద్దాం, ప్రస్తుతానికి పరిస్థితులు కొంచెం బాగాలేవు. సో అన్ని సెట్ అయిన తర్వాత నేను రికమెండ్ చేస్తాను. సో ఇవి నా పిక్స్. అయితే మెయిన్గా గేమింగ్ సెంట్రిక్ అనుకుంటే Poco X8 Pro మంచి ఆప్షన్. అండ్ బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Realme P4 Pro మంచి ఆప్షన్. కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే నథింగ్ ఫోన్ 4A, Vivo T4 Pro, ఈ 2 మంచి ఆప్షన్స్. అండ్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే Vivo T4 Pro కానీ Realme P4 Pro కానీ 2 మంచి ఆప్షన్సే. కొంచెం తక్కువలో కావాలనుకుంటే Moto H70 Fusion కూడా మంచి ఆప్షనే, కానీ ప్రస్తుతానికి నేను అవాయిడ్ చేస్తున్నాను, అదొకటి స్కిప్ చేసేయచ్చు. సో ఇది నా పిక్ అయితే. సో వీటిలో మీకు ఏ ఫోన్ బాగా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో ఫోన్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేయండి, ఎంత కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.